కాకినాడ సీ పోర్ట్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా ఎగుమతి, సీ పోర్టులో 3,000 కోట్ల ఆస్తిని కాజేయడానికి జగన్ వైసీపీ నేతలు సాగించిన దందాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కాకినాడ పోర్టులో తనిఖీలు చేశారు. ఈ సమయంలో 52 రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ పాలన మొదలైన 2019 నుంచి ఇప్పటి వరకు పోర్టులో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. వాటిని అమరావతిలోని సిఐడి కేంద్ర కార్యాలయానికి పంపించారు. ఈ రికార్డులను ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2019 నుంచి కాకినాడ పోర్టులో బియ్యం, ఇతర సరుకుల రవాణా ఎలా జరిగింది, పోర్టులో జరిగిన లావాదేవీలు ఎన్ని అనే అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. యాంకరేజ్ పోర్టు నుంచే బియ్యం రవాణా అవుతుంటాయి. ఇక రోజు కనీసం 30 నుంచి 40 వేల లారీల బియ్యం ఎగుమతి అవుతుంది. సుమారు 7 గేట్లు దాటి సరుకు ఓడల వద్దకు చేరుతుంది. ప్రస్తుతం 3 గేట్ల వద్ద చెక్ పోస్టులు పెట్టి తనిఖీ చేస్తున్నారు. విదేశాలకు తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అధికారులు సులభంగా గుర్తించగలుగుతున్నారు. ఇటీవల రేషన్ బియ్యంలో ప్రోటీన్లు వంటి బలవర్ధక పదార్థాలు ఉండే కార్నల్స్ అనే పదార్థం కలుపుతున్నారు. అది కూడా బియ్యం మాదిరిగానే ఉంది, కొద్దిగా సాగినట్లు ఉంటుంది. 100 కేజీల బియ్యంలో 1 కేజీ కార్నల్స్ కలుపుతారు. వీటిని ప్రభుత్వమే జిల్లాల వారీ సరఫరా చేస్తుంది. పౌర సరఫరాల జిల్లా మేనేజర్లకు వస్తుంది. ఆయా కస్టమ్ రైస్ మిల్లులకు రైసు మోతాదును బట్టి పంపిస్తారు. ఇక మిల్లులోని ఆటోమేటిక్ మిషన్లో 100 కేజీలకు 1 కేజీ కార్నల్ను వేస్తారు. అదే బియ్యం రేషన్ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తారు. ఈ బియ్యం ప్రజల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి కాకినాడకు చెందిన రైస్ మాఫియా విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ బియ్యాన్ని పట్టుకోవడంలో కార్నల్స్ బాగా ఉపయోగపడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అవి లేకపోతే రేషన్ బియ్యం గుర్తించడం కష్టమనే అభిప్రాయం ఉంది. మరోవైపు మొల్లిలో రేషన్ బియ్యాన్ని దాచేసే ప్రయత్నాలు కూడా జరిగి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. పోర్టు ద్వారా బాయిల్డ్ రైస్, రా రైస్ ఎగుమతి అవుతుంది. రా రైస్లో రేషన్ బియ్యం కల్తీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని దేశాలకు నేరుగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చే ముందు పేదలందరికీ రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తానని ప్రచారం చేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం రేషన్ షాపులకు సార్టిక్స్ బియ్యం ఇవ్వకుండా వాటిని బయట మార్కెట్లోకి డంపింగ్ చేసింది. మిల్లర్లు, బియ్యం వ్యాపారులు కుమ్మక్కై ఈ సార్టెక్స్ బియ్యాన్ని గిద్దమసూరి, సోనా మసూరి వంటి సన్న రకాలుగా పేర్కొంటూ మార్కెట్లో విక్రయించారు. కూటమి అధికారంలోకి వచ్చాక మార్కెట్లో కొంత మార్పు వచ్చింది. రైస్ మోసాలు తగ్గాయి, ధరలు కూడా కొంత మేరకు దిగొచ్చాయి.